ప్రభునందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడు దావీదు ఇలాగున తన 32వ కీర్తన మొదటి 2 వచనాలలో ఇలాగున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తూ 2వ వచనములో అన్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అన్నాడు. ప్రియులారా, భూమి మీద నివాసము చేస్తూ ఉన్నప్పుడు అతిక్రమము చేయని వాడంటూ ఎవడునూ లేడు. అతిక్రమము అనగా దేవుని మాట అంటుంది, ఆజ్ఞను అతిక్రమించడమే అని అంటుంది. ఈ ఆజ్ఞ ఎక్కడ నుండి అతిక్రమించారు అనంటే ఆదికాండము 2వ అధ్యాయము అక్కడ నుండి ప్రారంభమైంది. దేవుడు ఆదామునకు జ్ఞాపకం చేశాడు, నీవు ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినవచ్చు, కానీ ఇదిగో ఈ ఫలమును తినవద్దు అన్నాడు. కానీ ఆదాము అక్కడనే మరి తన భార్య అయినటువంటి అవ్వ ద్వారా పండు తేబడి తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అని దేవుని మాటలలో మనము చూస్తాం. అందుకే ఇక్కడ అంటుంది, ఆజ్ఞ అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. అతిక్రమిస్తూ ఉన్నాడు. అయితే ఎవరు ధన్యులు అనంటే పాపమునకు ప్రాయశ్చిత్తము నొందాలి, పాపమును ఒప్పుకోవాలా. అందుకే యేసు ప్రభుల వారు కలువరి శిలువలో ప్రాణము పెట్టి రక్తము కార్చి తుడిచివేయలేనటువంటి పాపములు, పోనటువంటి పాపములన్నిటిని కూడా తన రక్తం ద్వారా కడిగి మనలను ధన్యులనుగా చేశాడు. కాబట్టి ఎవరు కూడా ప్రభువుని ఎరిగిన వాడు అతిక్రమించకుండా, పాపములోనికి వెళ్లకుండా ధన్యులుగా నిలవబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుడు అటువంటి ధన్యతా భాగ్యము మనకు ప్రసాదించును గాక.